మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఇప్పటికే కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇక మరోవైపు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే కోర్టు తీర్పు ఉన్నందున విచారణకు హాజరు కాలేనడంతో మరో తేదీని ప్రకటించనుంది ఈడీ. మనం చూస్తున్నాం ఈ కార్ రేస్ కేసు సంబంధించిన ఏసీబీ విచారణకి రమ్మని చెప్పి పిలవడము, కేటీఆర్ అక్కడికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత మీరు ఒక్కరే రావాలి, లాయర్తో పర్మిషన్ లేదనడం, అక్కడే 40 నిమిషాల పాటు వెయిట్ చేసి వెనుతిరగడం, తర్వాత మళ్ళీ వేరే డేట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈడీ విచారణకు రమ్మని చెప్పి పిలిచింది కేటీఆర్ని ఇదే కేసు సంబంధించి. అయితే క్వాష్ పిటిషన్ ఉంది హైకోర్టులో, ఈరోజు తీర్పు వస్తుంది కాబట్టి నేను విచారణకు రాలేనని చెప్పారు. మరో తేదీ ఇస్తామని చెప్పారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ తెలంగాణ హైకోర్టు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్, ఈ కార్ రేసు సంబంధించి కేసు ఎన్ని మలుపు తిరుగుతుందో మనం చూస్తున్నాం. నిన్న కూడా ఏసీబీ విచారణకి హాజరయ్యే ముందు జరిగినటువంటి సిచ్యువేషన్, ముందు చెప్పినటువంటి కామెంట్స్, కేటీఆర్ చేసిన కామెంట్స్, రైట్ జరగబోతుంది, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. మరి ఈరోజు క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు కేటీఆర్ లైఫ్లో ఒక బిగ్ డేగా కూడా చెప్పుకోవచ్చు. తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా కేటీఆర్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కు సంబంధించి వాదనలు కూడా పూర్తయ్యాయి. గత నెల 31వ తేదీన హైకోర్టు ఇటు ఏసీబీ వాదనలు, అదేవిధంగా కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు విన్నది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువడబోతుంది. మరి కాసేపట్లోనే ఈ కీలక తీర్పు వెలువడబోతుందనే చెప్పాలి. ఇక ఈ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి నిధులను విదేశీ కంపెనీకి మళ్లించారు అనేది ప్రధాన ఆరోపణ. ఇది ఆరోపణగానే ఉంటుందా, లేకపోతే ఏసీబీ హైకోర్టు ముందుంచినటువంటి వాదనలకు సంబంధించి ప్రూవ్ చేసుకొని ఏసీబీ తర్వాత దర్యాప్తుకు హైకోర్టు ఆదేశిస్తుందా అనేది చూడాలి. ఇప్పటివరకైతే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఏసీబీ ఈ కేసును దర్యాప్తు చేసుకోవచ్చు, కేటీఆర్ని అరెస్టుకు సంబంధించి మాత్రం ఆయనకు కొంత రిలాక్సేషన్ ఇచ్చింది. తీర్పు వెలువడేంత వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయదు అని చెప్పేసి వచ్చింది. కానీ ఈరోజు తుది తీర్పు వెలువడబోతుంది కాబట్టి ఈరోజు ఏం జరగబోతుంది అన్న ఒక టెన్షన్ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. ఇక ఈ కార్ రేస్కు సంబంధించి ప్రధానంగా ఆ నిధుల ఎప్పుడైతే ఈ కార్ రేస్ సంబంధించి వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు ఇటు హైకోర్టు ముందుంచారు. ఇక ఈ కంపెనీ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా హెచ్ఎండిఏ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయింది, హెచ్ఎండిఏ నుంచి ఎందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ ఖాతాల నుంచి ఎవరి అనుమతితో ఇటు విదేశీ కంపెనీలకు వాళ్ళ ఖాతాలో జమ చేశారు, విడతల వారీగా జమ చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు, ఇటు హైకోర్టు ముందు ఉంచారు. వాటన్నిటిని పరిశీలించినటువంటి హైకోర్టు ఈరోజు తీర్పు అయితే వెల్లడించబోతుంది. ఆ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాలని అంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ఈ నెల 9వ తేదీన ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన నిన్న విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన నిన్న విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. కానీ తన న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఆయన అటు నుంచి వెనుదిరిగి వెళ్ళారు. నిన్న సాయంత్రం ఏసీబీ అధికారులు మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి ఈ నెల 9వ తేదీన ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈడీ కూడా ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. ఈడీ దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. ఇక ఈడీ ఎదుట ఈరోజు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈడీకి ఆయన రిప్లై ఇచ్చారు, తనకు కొంత సమయం కావాలి, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తాను స్క్వాష్ పిటిషన్ వేశాను, హైకోర్టులో
ఈరోజు తుది తీర్పు రాబోతుంది. ఆ తీర్పు తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత తాను విచారణకు హాజరవుతాను అని చెప్పేసి ఈడీ అధికారులకు ఆయన మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈడీ అధికారులు కూడా ఆయన ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి రిప్లైని ఎక్స్క్యూజ్ చేశారు. తర్వాత తాము ఇచ్చిన సమయానికి రావాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు సూచించారు. మరి ఈరోజు ఏం జరగబోతుంది? ఇటు కేటీఆర్కు ఎదురు దెబ్బ తగలబోతుందా లేకపోతే ఏసీబీ అధికారులకు ఎదురు దెబ్బ తగలబోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఏసీబీ ఈ కేసులో చాలా దూకుడుగా ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో ప్రధానంగా ఈ కేసులో అన్నీ కూడా ఆరోపణలే కనిపిస్తున్నాయని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇక ఈ కేసు సంబంధించి కూడా మనం చూడవచ్చు. ఒకసారి పరిశీలిస్తే కనుక ఈ హెచ్ఎండిఏ నుంచి ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో నిధులను విదేశీ కంపెనీకి మళ్లించారు. ఏదైతే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి గ్రీన్కో కంపెనీకి నిధులు గ్రీన్కో కంపెనీ కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకో కంపెనీకే నిధులను మళ్లించారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. తాను పూర్తిగా నిబంధనల ప్రకారమే చేశాను, ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాత్రం ఎక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా కేటీఆర్ వ్యక్తిగతంగా సొంత నిర్ణయంతో ఈ నిధులను మళ్లించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆ కంపెనీకి సంబంధించినటువంటి మాతృ సంస్థ ఇటు బీఆర్ఎస్ పార్టీకి క్విడ్ ప్రోకో రూపంలో ఎలక్ట్రల్ బాండ్స్ కూడా కొనుగోలు చేసింది. అదంతా కూడా అంటే ఈ ఒప్పందానికి కొంత ముందు జరిగితే ఆ తర్వాత కూడా జరిగింది అని చెప్పేసి ఏసీబీ కావచ్చు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఈ కేసు మాత్రం ఎటు టర్న్ తిరుగుతుందనే చూడాలి. ఇప్పటికే ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఏసీబీ కేసు నమోదుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైతే గవర్నర్ని అనుమతి కోరిందో ఆ తర్వాత గవర్నర్ అనుమతి ఇవ్వడం, గవర్నర్ అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే సిఎస్ ఏసీబీకి ఆ కేసు నమోదు చేసి దాని పూర్తి వివరాలు రాబట్టాలని చెప్పేసి ఏసీబీకి సిఎస్ లేఖ పంపడం, ఆ తర్వాత ఏసీబీ అధికారులు 24 గంటల్లో కేసు నమోదు చేయడం, ఆ తర్వాత హెచ్ఎండిఏ అధికారులను అదేవిధంగా ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో దానకిషోర్ని స్టేట్మెంట్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈలోగా కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆరోపణలే తను ఎక్కడ సొంతానికి కేటీఆర్ కొన్ని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మళ్ళీ ఇంకా అడిషనల్గా అడుగుతున్నారు. వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేశాము. 200 పేజెస్ కౌంటర్ని కూడా గవర్నమెంట్ని సబ్మిట్ చేశారు. విచారణ ఏదైతే వాదోపవాదం జరిగాయి, తీర్పు రిజర్వ్లో ఉండి ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నారు అనేది. అది 31వ తేదీకి తీర్పు అనేది వాయిదా వేశారు. విచారణ తీర్పు వచ్చిన తర్వాత కదా నన్ను విచారణ చేయాల్సింది, ఇప్పుడు ఎందుకు చేస్తున్న చట్టం మీద నమ్మకం ఉంది అని. ఒకవేళ ఇప్పుడు క్వాష్ పిటిషన్ కనుక అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది? క్వాష్ పిటిషన్ కొట్టేస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు నెక్స్ట్ సిచ్యువేషన్? ఇప్పుడు హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రధానంగా హైకోర్టు కేటీఆర్ పిటిషన్ని కనుక స్క్వాష్ చేస్తే ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది? అసలు ఈ ఏసీబీ కేటీఆర్ కూడా ఈ ఏసీబీ తనపై నమోదు చేసినటువంటి కేసు ఫాల్స్ కేసు, తనను విచారించే అర్హత లేదు, తను పూర్తిగా నిబంధనల ప్రకారం చేశానని చెప్పేసి ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. కాబట్టి ఒకవేళ కనుక హైకోర్టు ఈ స్క్వాష్ పిటిషన్ని కొట్టేస్తే ఆ తర్వాత ఏసీబీ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు హెచ్ఎండి ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దానకిషోర్ ఆయన హైకోర్టుని ఆశ్రయిస్తారా, లేకపోతే హైకోర్టుని ఆశ్రయించి ఆ తర్వాత విచారణ కొనసాగించే విధంగా ఆదేశాలు తెచ్చుకుంటారా అనేది చూడాలి. ఒకవేళ కనుక కేటీఆర్కి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన న్యాయవాదులు ఏం చేస్తారనేది కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. ఒకవేళ కనుక ఏసీబీ ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు ఈ కేసుని విచారించవచ్చు అని చెప్పేసి కనుక అంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ఈ నెల 9వ తేదీన ఏసీబీ అధికారుల ముందు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అదే కనుక రాకపోతే మాత్రం ఇటు ప్రభుత్వానికి కావచ్చు ఏసీబీ అధికారులకు ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఆ తర్వాత ఒకవేళ ఏసీబీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. ఇటు ఒకవేళ కేటీఆర్కి వ్యతిరేకంగా వచ్చిన ఆయన తరపున న్యాయవాదులు ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించి
ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఏదైతే హైకోర్టుని ఆశ్రయించి స్క్వాష్ పిటిషన్ కొట్టేయాలని ఎట్లయితే ఆశ్రయించారో ఆ తర్వాత సుప్రీంకోర్టుని కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు ఆశ్రయించే అవకాశం ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక ఈరోజు హైకోర్టు వెలువరించే తీర్పు కోసం అయితే ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అనేది చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు, ఆయనపై మొట్టమొదటిసారిగా ఈ కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఆ దర్యాప్తులో భాగంగానే ఏసీబీ కీలకమైనటువంటి ఆధారాలు ఇటు హెచ్ఎండిఏ నుంచి సేకరించింది. ఆ ఆధారాలన్నింటినీ కూడా ఇటు హైకోర్టు ముందు ఉంచింది. కాబట్టి హైకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, కేటీఆర్ తరపు న్యాయవాదులు కూడా వాళ్ళు కూడా సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. మరి హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఆశ 409 సెక్షన్ ఏదైతే మరికొద్దిసేపట్లో 10:30 ఈ కేసు సంబంధించి క్వాష్ పిటిషన్ని కొట్టేస్తుందా లేదంటే క్వాష్ పిటిషన్ని ఓకే చేస్తుందా హైకోర్టు అనేది కేటీఆర్ సంబంధించి ఈ కార్ రేస్ కేసులో మనకు క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఈ వాదోపవాదం జరిగినప్పుడు కూడా కేటీఆర్ తరపున వాదించేటువంటి లాయర్స్ 409 సెక్షన్ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడున్నారు. ఈ 409 సెక్షన్ అనేది వర్తించదు అని చెప్పి. సో దాని గురించి కూడా ఏదైనా వాదోపవాదం జరిగే అవకాశం ఉందని తీర్పుకు సంబంధించి అది కూడా చాలా క్రియాశీలకంగా ఉండబోతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్. రెండోది కూడా ఒకవేళ క్వాష్ పిటిషన్ కనుక ఓకే చేస్తే దీంట్లో ఇంకా ఏమీ లేదు కేసు అని చెప్తే కనుక కేటీఆర్ ఇప్పటి వరకు చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ అన్నీ కూడా వాస్తవమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా, ఎట్లా చూడొచ్చు? ఏసీబీ అధికారులు కేటీఆర్పై 409 సెక్షన్ కూడా నమోదు చేశారు. ఇది కనుక ప్రూఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అసలు ఏసీబీ అధికారులకు నోటీసులు ఇవ్వకుండానే కేటీఆర్ను విచారించే అవకాశం ఉంటుంది. కానీ ఏసీబీ అధికారులు ప్రస్తుతం కేసు విచారణ హైకోర్టులో, ఆయన స్క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది కాబట్టి ఏసీబీ అధికారులు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఆధారంగానే ఆయన విచారించాలి అని అనుకున్నారు. ఆ నోటీసులో కూడా వాళ్ళు నిన్న కేటీఆర్ అక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఏసీబీ ఆఫీస్కి స్పష్టంగా ఒక కామెంట్ చేశారు. అసలు ఆ నోటీసుల్లో విచారణకు హాజరు కావాలనేది, ఏ వివరాలు కావాలి అనేది స్పష్టత లేదు అని చెప్పేసి కూడా ఆయన ఏసీబీ అధికారులకు తను చెప్పదలుచుకున్న సమాచారాన్ని అయితే ఇచ్చారు. తిరిగి మళ్ళీ తనని విచారణకు హాజరు కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన ఏసీబీకి నిన్న ఇచ్చినటువంటి ఆ నోట్లో అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇక ఆ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, ఆయన తరపునటువంటి న్యాయవాదులు ఇప్పటికే చాలా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది ఆయన కేటీఆర్ తరపున ఆర్గ్యూ చేశారు. ప్రభుత్వం నుంచి కూడా ఏజీ అటెండ్ అయి పూర్తి స్థాయిలో హైకోర్టు ముందు వివరాలు ఉంచారు. కాబట్టి ఇరు వర్గాల వాదనలు అయితే హైకోర్టు నోట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక ఖచ్చితంగా ఈ కేసును దర్యాప్తు చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశిస్తే మాత్రం ఒక్క నిమిషం మీరు లైన్లో వెయిట్ చేయండి.